ఫ్రెండ్స్, మనం భగవద్గీతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న వచ్చి, వాట్ ఈస్ ద లిటరరీ మీనింగ్ ఆఫ్ భగవద్గీత? భగవద్గీత లిటరల్గా మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, సాంగ్ ఆఫ్ ది గాడ్, భగవద్గీత. తర్వాత, అట్ వాట్ ప్లేస్ డిడ్ కృష్ణ గివ్ భగవద్గీత శర్మన్? మనకి అట్ ద బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ కురుక్షేత్ర. తర్వాత, ఇన్ విచ్ పర్వ ఆఫ్ ది మహాభారత వాజ్ భగవద్గీత? ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంటుంది? భీష్మ పర్వంలో ఉంటుంది. తర్వాత, ఇన్ విచ్ లాంగ్వేజ్ ఇన్ భగవద్గీత రిటర్న్? మనకి భగవద్గీత ఏ భాషలో రాశారు అంటే సంస్కృత భాషలో రాశారు. వేదవ్యాస మహర్షి చెప్తూ ఉంటే గణేష్లు వారు రాస్తారు. అది మనకి ప్రీవియస్ క్వశ్చన్. ఏ భాషలో రాస్తారంటే సంస్కృత భాషలో రాస్తారు. తర్వాత, హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ భగవద్గీత? భగవద్గీత ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణుల వారు చెప్తారు. ఎవరు విన్నారంటే అర్జునుడు వింటాడు. అదేవిధంగా సంజయులు వారు వింటారు. తర్వాత వచ్చి కపిధ్వజం మీద ఉన్నటువంటి హనుమంతులు వారు వింటారు. తర్వాత మనకి భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. మనకి మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులు. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. తర్వాత మహాభారత యుద్ధంలో 18 అక్షయహీనుల సైన్యం ఉంటుంది. ఒక అక్షయహీన అంటే ఇంతమంది సైన్యం అన్నమాట. తర్వాత మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. అందులో శ్రీకృష్ణుల వారు 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్ర మహారాజు ఒక శ్లోకం. అదే మనకి ధృతరాష్ట్ర మహారాజు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నతో మనకి శ్లోకంతో మనకి భగవద్గీత ప్రారంభమవుతుంది. కొన్ని ప్రతుల్లో 701 కూడా ఉన్నాయి శ్లోకాలు. మనకి కురుక్షేత్ర యుద్ధంలో 2 పక్షాలు ఉంటాయి, పాండవులు, కౌరవులు. మనకి పాండవుల వైపు 7 అక్షయహీనుల సైన్యం ఉంటుంది. కౌరవుల వైపు 11 అక్షయహీనుల సైన్యం ఉంటుంది. తర్వాత మనకి వ్యాస మహర్షి సంజయుల వారికి దివ్య దృష్టి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని శక్తులు అన్నమాట. అవేంటంటే సంజయునికి ఇతరుల మనసులోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్న ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదిస్తారు. యుద్ధం అంతా చూచి వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పమని ఆదేశిస్తారు. సంజయులు వారు శిరస వహిస్తారు. సంజయులు వారు వెంటనే యుద్ధభూమికి వెళ్ళి 10 రోజులు యుద్ధం చూస్తారు. భీష్మాచార్యులు వారు అంపశయ మీద పడి ఉంటారనమాట. ఆ విషయం చెప్దామని వ్యాస మహర్షి ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినకు వస్తారు. ధృతరాష్ట్ర మహారాజుకి భీష్మాచార్యులు వారు అంపశయ మీద ఉన్నారని చెప్తారు. పెద్ద తండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తర్వాత తేరుకుంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతారు. ఆ అడగడంతోనే భగవద్గీత మనకి ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న మనకి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం అన్నమాట. తర్వాత మనకి భగవద్గీతలో శంఖాల ప్రస్తావన ఉంటుంది. ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. శ్రీకృష్ణుల వారికి పాంచజన్యం, అర్జునుడికి దేవదత్తం, ఇది ప్రీవియస్ క్వశ్చన్. తర్వాత భీమునికి పౌండ్రము, యుధిష్ఠిరుడు ధర్మరాజుకి అనంత విజయం, నకులునికి సుఘోష, ఇది ప్రీవియస్ క్వశ్చన్. సహదేవునికి మణిపుష్పకము అనే శంఖాలు ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఈ భగవద్గీత ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అర్జునుడికి విషాదం కలుగుతుంది. మనకి శ్లోకాలు 2 రకాలు ఉంటాయి. అవేంటంటే అనుబంధాలు కలిగే శ్లోకాలు 2 రకాలు. మనకి అనుబంధాలు ఉంటాయి. అవేంటంటే మనకి తల్లి, తండ్రి, అక్కలు, అన్నలు, తండ్రి పక్క బంధువులు, తల్లి పక్క బంధువులు, వీరితో అనుబంధం ఉంటుంది. అదేవిధంగా చదువుకునేటప్పుడు గురువుతో, స్నేహితులతో,
వివాహం తర్వాత భార్య పక్క బంధువులు, పిల్లలు, ఇదంతా సంసారం. ఈ అనుబంధాల వల్ల కలిగేదే మనకి శోకం. 2 శోకాలు ఉంటాయి. అవేంటంటే వాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే కలిగే శోకం మొదటిది. తర్వాత భవిష్యత్తులో ఏమన్నా కష్టం కలుగుతుందేమో అన్న భావంతో కలిగే శోకం రెండోది. ఇప్పుడు అర్జునుడికి కలిగింది 2వ రకం శోకం, అదే విషాదం. మనకి అర్జునుడు ఇరుపక్షాల మధ్య సైన్యాల్లో చూస్తాడనమాట. చూసినప్పుడు అక్కడ మనకి ఎవరెవరు కనిపిస్తారు? చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన తాతగారు భీష్మాచార్యులు వారు, తర్వాత చదువు చెప్పిన గురువు కృపాచార్యులు వారు, విలువిద్యలో మెలకువలు నేర్పిన ద్రోణాచార్యులు వారు, మిత్రుడు అశ్వత్థామ, వాళ్ళని ఎలా చంపాలి, వీళ్ళు కౌరవ పక్షంలో ఉంటారు. తర్వాత అదేవిధంగా మామగారు ద్రుపద మహారాజు, తర్వాత బావమర్ది దుష్టద్యుమ్నుడు, మేనమామ శల్యుడు, బావగారు కృష్ణుడు, తర్వాత శిష్యుడు సాత్యకి, వీళ్ళంతా యుద్ధంలో చనిపోతారు కదా. ఇదంతా నేను యుద్ధం చేయడం వల్లే కదా, అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం పుచ్చుకొని భిక్షాటన చేసి బతుకుతాను అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట. ఇక్కడ ఏంటంటే అప్పటికి అసలు యుద్ధం అసలే మొదలు కాలేదు. అసలు ఎవరు ఎవరిని చంపలేదు, ఎవరూ చావలేదు, అందరూ బతికే ఉన్నారు. అంటే ఏమి జరగని దానికి ఏదో జరుగుతుందని, జరగబోతుందని విషాదం పొందుతాడు అర్జునుడు. ఈ విషాదాన్ని అంతం చేయడానికి శ్రీకృష్ణుల వారు చేసినటువంటి బోధే భగవద్గీత. మనకి దీనికి మూలం భగవద్గీత. సరళమైన తెలుగులో రచన మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.